పవన్ కళ్యాణ్ నటిస్తున్న వారి చిత్రం హరిహర వీరమలు చిత్రం జూన్ 12న విడుదల కానుంది. దాంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ చిత్రంలోని మూడవ సాంగ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను హిస్టారికల్ ఎపిక్ చిత్రంగా రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూడవ పాటను రిలకు పవన్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని ఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తుండగా జూన్ 12వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. బాబీ డియోల్, నాజర్ వంటి సీనియర్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో విడుదల చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఒకరోజు ముందే అమెరికా సహా ఇతర దేశాల్లో ప్రీమియర్స్ వేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్లు నెట్టింట పోస్టు చేస్తున్నారు. దీంతో విదేశాల్లో స్థిరపడిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు ఇటీవలే మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. వివిధ కారణాలతో పలుమార్ల వాయిదా పడుతూ వచ్చిన మూవీని జూన్ 12వ తారీఖున రిలీజ్ చేస్తామని ప్రకటించారు. జీవితకాలపు యుద్ధానికి సిద్ధంగా ఉండండి, ధర్మం కోసం యుద్ధం ప్రారంభమవుతుంది అని పేర్కొన్నారు. రీ రికార్డింగ్, డబ్బింగ్ పనులు శరవేగంగా పూర్తి చేస్తుండగా ట్రైలర్ సాంగ్స్ రిలీజ్పై దృష్టిని సారించారు. ఇప్పుడు థర్డ్ సింగిల్ రిలీజ్ చేస్తుండగా ట్రైలర్ సైతం త్వరలోనే రిలీజ్ కానుంది. పవన్ సరసరా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరా ఫతేహి, విక్రమ్జీత్, జీసు సేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలను పోషించారు. నిర్మాత ఏం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ దయాకర్రావు మూవీని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని 2 పార్ట్స్గా తెరకెక్కించనుండగా ఫస్ట్ పార్ట్ హరిహర వీరమలు స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఇది వరకు ఎప్పుడు కనిపించని డిఫరెంట్ పవర్ఫుల్ రోల్లో పవన్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను సగానికి పైగా క్రిష్ జాగర్లముడి దర్శకత్వాన్ని వహించగా ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆయన ఆ బాధ్యతల నుండి తప్పుకున్నారు. దీంతో మిగిలిన భాగాన్ని ప్రొడ్యూసర్ ఏం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు. హరిహర వీరమల్లుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.